దమ్ము శ్రీజ డబుల్ దమ్ముతో వచ్చేసింది. ధమాకాగా టపాకా ఇలా వచ్చేసింది. మొన్నే దీపావళి అయింది, ఇక్కడ హౌస్లో ఇవాళ దీపావళి జరుగుతుందా అన్నట్టు అనిపించింది నాకు. తను ఇచ్చిన ఒక్కొక్క పాయింట్ అయితే మామూలుగా లేదు. మామూలుగానే ఆమె నామినేషన్స్లో ఇక్కడి నుంచి ఉంటుంది. మామూలు ఆట విషయంలో పెద్దగా అంటే ఆట విషయంలో కూడా బాగా ఆడిద్ది, బట్ అంతకన్నా ముందు ఆ టైంలో కొన్ని వర్డ్స్ మిస్యూజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం బాగానే ఇచ్చింది. కళ్యాణ్ని అంటే ఒక ఫ్రెండ్ని కరెక్ట్ చేయడానికి వచ్చిందేమో అనిపించింది నాకు. తను కరెక్షన్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ టాప్లో ఉంటాడు. తనైతే కరెక్ట్ చేస్తుంది. కళ్యాణ్ నువ్వు టెన్షన్ పడనవసరం లేదు, ఎందుకంటే ఆ కరెక్షన్స్ అనేది నువ్వు తీసుకుంటే ఆడియన్స్ నిన్ను ఎలా రిసీవ్ చేసుకోవాలో అలా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే యు ఆర్ ఇన్ దిస్ పొజిషన్ ఇన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నువ్వు అలా ఎందుకు చేయలేదని ఆడియన్స్ కూడా అనిపించింది. ఏంటి అంటే నువ్వు నిజంగా అమ్మాయిలు పిచ్చోడవా అని అడిగింది. లేదు అన్నాడు. మరి ఎందుకు డిఫెండ్ చేయలేదు? నా క్వశ్చన్ కూడా అదే, ఎందుకు డిఫెండ్ చేయలేదు? సారీ అని చెప్పేసి అయిపోద్దా? మామూలుగా ఏదో చిన్న కాలు తగిలో చెయ్యి తగిలో సారీ చెప్తేనో నీకు తగిలిచ్చేసి సారీ చెప్తే ఓకేనా అంటాం కదా. అలాంటిది అంత పెద్ద మాట ఆ పిల్ల ఇసిరింది. అది కూడా ఒక నేషనల్ టెలివిజన్ షోలో. అంటే జనాలు చూసుకుంటారని ప్రతిదీ జనాల మీదకి వదిలేస్తావా? లేదు కదా. నీ డిఫెన్స్ చేసుకొని మొన్న సంజన గారితో ఎలా డిఫెండ్ చేశారు అలా చెయ్యాలి కదా కళ్యాణ్. ఇంకొకసారి అలా చేయకుండా ఉండాలని నాకు తెలిసి శ్రీజ వచ్చి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ అబ్బాయి టాప్లో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే మాత్రం కనీసం ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.